హాయ్ గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. సో గైజ్ అయితే హౌస్ హోల్డ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తాను. నౌ టుడే ఈజ్ అ బిగ్ గుడ్ న్యూస్ ఫర్ యూ ఆల్. అంటే మీకోసమా నా కోసమా ఎలా చెప్పని అర్థం కావట్లా, బట్ లెట్ మీ టెల్ యూ వెరీ గుడ్ న్యూస్ ఫర్ మీ అండ్ మీకోసం కూడా. మనం జీవితంలో ఎప్పుడైనా సరే ఏదైనా సరే చిన్న చిన్న విషయాలతో సంతోషపడతాం కదా, అది అమ్మాయిలైనా సరే అబ్బాయిలైనా సరే, ఎస్పెషల్లీ బాయ్ అంటే చాలామంది ఏమంటారంటే గర్ల్స్కే స్మాల్ థింగ్స్ అంటే హ్యాపీనెస్ ఇస్తుంది అంటారు. అలా కాదు, బాయ్స్కి కూడా స్మాల్ థింగ్స్ అంటే హ్యాపీనెస్ వస్తుంది. ఇక్కడ నేను బాయ్స్ అండ్ గర్ల్స్ని డిఫరెన్షియేట్ చేయట్లేదు, బట్ ద పాయింట్ ఇక్కడ ఏంటంటే బాయ్స్ కూడా చిన్న విషయాలు చిన్న వస్తువులతో కూడా మాకు సంతోషం బాగా వస్తుంది. నౌ ద పాయింట్ ఈస్ దట్ నేను ఇవాళ చాలా సంతోషంగా ఉన్నాను. సంతోషం దేనికి ఏంటి అని అనుకుంటున్నారా? గైజ్ లెట్ మీ టెల్ యూ, ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటుంది, బట్ లెట్ మీ టెల్ యూ నౌ దట్ నేను నా ఈ యూట్యూబ్ కెరియర్ స్టార్ట్ చేసి దాదాపు ఒక మోర్ దెన్ 1.5 year అయిపోయింది. అండ్ నేను ఇప్పుడు దాకా చాలా వరకు గ్యాడ్జెట్స్ కొంటూనే ఉన్నాను. అంటే డే బై డే అంటే టైం కుదిరే ముందు సాగేసరికి నేను ప్రతిసారి ఏదో ఒకటి కావాలని చెప్పి నా వీడియోస్, నా వ్లాగింగ్ కెరియర్ ఇంకా బాగా అవ్వాలని కోరుకుంటున్నాను. అలాంటప్పుడు నేను మంచి గ్యాడ్జెట్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. సో అలా అని చెప్పేసి ఇప్పుడు దాకా నేను మైక్ కొన్నాను, ఎన్నో ట్రైపాడ్స్ కొన్నాను, కెమెరా ఉంది నా దగ్గర, అంటే కెమెరా ఈజ్ ఆల్రెడీ నా దగ్గర ఉంది. దాని తర్వాత ఐఫోన్ అప్గ్రేడ్ చేశాను, మ్యాక్బుక్ కూడా కొనుక్కున్నాను, యాపిల్ మ్యాక్బుక్ కూడా కొనుక్కున్నాను. జస్ట్ బికాస్ ఏంటంటే నా వ్లాగింగ్ కెరియర్ కొంచెం స్మూత్ అవ్వాలని. అలా అని చెప్పేసి నేను నా వీడియోగ్రఫీ లెవెల్ని ఇంకా బెటర్ చేయాలనుకొని కొన్ని బెటర్ షార్ట్స్ క్యాప్చర్ చేయాలి, కొన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేయాలి. అది మనం యూజువలీ మన కళ్ళుతో డైరెక్ట్గా చూడలేం. అలాంటప్పుడు నేను కొనుక్కున్నాను ఇవాళ ఒక మంచి గ్యాడ్జెట్. సో గైజ్ ఎస్, మీరు చూస్తుంది DJI డ్రోన్. నేను కొనుక్కున్నాను ఈ డ్రోన్. అండ్ ఈ డ్రోన్ కొన్నాను కూడా నేను చాలా కష్టపడ్డాను, నిజం చెప్తున్నాను. DJI Mini 4K ఫ్లైమోర్ కాంబో ప్యాక్ కొన్నాను. యూజువల్లీ 4K కూడా ఉంది, దాన్ని 2SC అంటారు, బట్ దిస్ ఈజ్ 4K ఫ్లైమోర్ కాంబో ప్యాక్. దీనిలో మనకి అంత ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్స్తో అండ్ ప్రొపెల్లర్స్తో వస్తుంది. సో ఈ మొత్తం డ్రోన్ ఏంటి మొత్తం అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. ఇది ఆల్రెడీ నేను అన్బాక్స్ చేసేసాను, మీరు చూస్తున్నారు కదా. DJI Mini 4K ఇది బాక్స్ మనకు వచ్చింది, బట్ ఏంటంటే కొంచెం క్రష్ అయిపోయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అదేంటంటే కొరియర్లో నేను ఢిల్లీ నుంచి ఇక్కడ విజయవాడ తెప్పించాను, ఆ టైంలో ఇది క్రష్ అయిపోయింది. సో దిస్ ఈస్ ద బాక్స్లో మనకి ఏం రాదు, ఈ బ్యాగ్ వస్తుంది. సో దీన్ని పక్కన పెడదాం. ఓకే, నౌ లెట్ మీ టెల్ యూ, ఇది మొత్తం బ్యాగ్ మనకు వస్తుంది. చాలా ప్రీమియం క్వాలిటీతో చాలా బాగుంటుంది బ్యాగ్ ఇది. అండ్ దాని తర్వాత ఈ బ్యాగ్ మనం సీల్ ఇలా ఓపెన్ చేస్తాం, జిప్ ఇలా ఓపెన్ చేస్తాము. ఓపెన్ చేయంగానే లోపల మనకి ఇక్కడ ఇలా కంపార్ట్మెంట్స్ ఉంటాయి. అండ్ దీంట్లో మనకి వస్తుంది డ్రోన్. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది మన డ్రోన్. అండ్ నేను కొన్నాను ఈ DJI Mini 4K డ్రోన్. చాలా లైట్ వెయిట్గా ఉంది, 250 grams అంటారు, బట్ ఐ డోంట్ థింక్ సో 240 grams కూడా అవ్వచ్చు అని అనుకుంటున్నాను. బట్ చాలా లైట్ వెయిట్. జస్ట్ చూడండి, నా చెయ్యి అంత కూడా లేదు, చాలా స్మాల్ మినీ. అండ్ దాని తర్వాత దీన్ని పక్కన పెడదాం. ఇంకా దీంట్లో మన బ్యాగ్లో ఏమేమి ఇస్తున్నారంటే ఒక రిమోట్ కంట్రోల్ ఉంది, ఛార్జింగ్ ఎక్స్ట్రా బ్యాటరీ ప్యాక్స్ ఉన్నాయి విత్ ఛార్జర్. అండ్ ఇది మన రిమోట్ కంట్రోల్ RC కంట్రోలర్. మనకి ఇలా ఈ కంట్రోల్ని కంట్రోల్ చేయడానికి ఇలా పాటిచ్చారు. చేసిన తర్వాత దీనిలో కొన్ని ఆప్షన్స్ ఉంటాయి, సినిమాటిక్, నార్మల్ అండ్ స్పోర్ట్స్ మోడ్. 3 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ ఆన్ ఆఫ్ చేయాలి. అండ్ దాని తర్వాత ఈ 3. సో లెట్స్ కీప్ దీస్ 3 అసైడ్. అండ్ దాని తర్వాత ఇంకా మన దీంట్లో ఏమొస్తుందంటే
దీని లోపల మనకి కొన్ని ఇలా స్టిక్కర్స్ కానీ మాన్యువల్స్ కానీ వస్తున్నాయి. ఈ ఒక కంపార్ట్మెంట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పైన కూడా జిప్ ఉంది. సో మీరు ఇక్కడ ఈ జిప్ చూడొచ్చు, పైన ఉంది. దీంట్లో మనకి కొన్ని వస్తున్నాయి ఎక్స్ట్రా థింగ్స్. అదేంటంటే కొన్ని కేబుల్స్ ఉంటాయి ఎక్స్ట్రా, అండ్ ఒక యూఎస్బి ఉంది, అండ్ స్క్రూ డ్రైవర్. ఇది మన స్క్రూ డ్రైవర్ ఇచ్చారు. కొన్ని ఎక్స్ట్రా ప్రొపెల్లర్స్ ఇచ్చారు. దీంట్లోనే స్క్రూస్ కూడా ఉన్నాయి. ఇన్ కేస్ ఎప్పుడైనా మన డ్రోన్కి పైన వింగ్స్ ప్రొపెల్లర్స్ పాడైపోతే, ఇరిగిపోతే మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ బయటలో ఇక్కడ కొంచెం స్పేస్ ఉంది. దీంట్లో ఏదైనా పెట్టాలంటే మనం పెట్టుకోవచ్చు. సో గైస్ చూస్తున్నారు కదా, ఇది మొత్తం మనకి DJI డ్రోన్. ఇప్పుడు ఏంటంటే నేను ఈ డ్రోన్ తీసుకున్నాను జస్ట్ బికాజ్ నాకు కొన్ని మంచి షార్ట్స్ తీయాలని అండ్ నా యూట్యూబ్ కెరియర్ని ఇంకా మంచిగా చేయాలని. ఇప్పుడు దీంట్లో నాకు ఈ డ్రోన్లో ఒక మైనస్ పాయింట్ అనిపించింది. అదేంటంటే ఈ బ్యాటరీ ప్యాక్ ఉంది చూసారా, 3 ప్యాక్. ఇవి 3 బ్యాటరీస్ వస్తాయి మనకి. ఒకటి ఆల్రెడీ డ్రోన్లో ఉంది, సో ఇక్కడ 2 మీకు కనపడుతున్నాయి. ద థింగ్ ఈజ్ దాట్ మనం ఎప్పుడైనా దీన్ని ఛార్జింగ్ కనెక్ట్ చేసాను అనుకోండి, ఇప్పుడు నాకు అన్ని ఫుల్, ఈ 2 బ్యాటరీ ఫుల్ ఉన్నాయి, నేను ఛార్జ్ చేస్తాను ఆల్రెడీ. అండ్ ప్రాబ్లం దీనిలో మైనస్ పాయింట్ ఏంటంటే మనం ఒకవేళ 3 బ్యాటరీస్ వేసి ఛార్జర్ కనెక్ట్ చేస్తాం. సో నేనేమనుకున్నానంటే ఛార్జర్ కనెక్ట్ చేసిన తర్వాత ఛార్జ్ అవుతాయి, 3 బ్యాటరీలు ఒకేసారి ఛార్జ్ అవుతాయి. బట్ అలా కాదు. దీంట్లో ఏంటంటే ఫస్ట్ ఏదో ఒక బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, ఫుల్ అవుతుంది. దాని తర్వాత ఇంకో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అది ఫుల్ అవుతుంది. దాని తర్వాత 3 బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, అది ఫుల్ అవుతుంది. సో ఇట్ టేక్స్ లాట్ టైం. అంటే దాదాపు 1 hour 20 minutes ఒక బ్యాటరీ ఛార్జ్ అవుతుంది, టైం తీసుకుంటుంది. సో అలాంటప్పుడు 3 బ్యాటరీస్ అరౌండ్ 4 hours వేసుకోండి 3 బ్యాటరీస్ ఛార్జ్ అవ్వాలంటే. రెస్ట్ ఇంకా మీకు తెలిసిందే డ్రోన్ గురించి. మనకి ఎప్పుడైనా ఏరియల్ షాట్స్ కానీ పైనుంచి ఏదైనా షాట్స్ రికార్డ్ చేయాలన్నా మనం తీయచ్చు. బట్ వెరీ యూస్ఫుల్. అండ్ ఈ డ్రోన్ కొనడానికి కూడా ఒక రీజన్ ఉంది. బట్ లెట్ మీ టెల్ యూ బిఫోర్ ద రీజన్ ఏంటంటే నేను నా యూట్యూబ్తో వచ్చిన డబ్బులతో నేను ఈ డ్రోన్ తీసుకున్నాను. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ సమ్ గుడ్ ఇన్కమ్ వస్తుంది యూట్యూబ్ ద్వారా. అట్లీస్ట్ డ్రోన్ అయినా కొనుక్కోగలిగాను ఇప్పుడు. అండ్ అలాంటప్పుడు లెట్ మీ షో యూ. ఇది ఇలా కెమెరా ఉంటుంది, ఈ కెమెరాకి గింబల్ ఉంది. సో దిస్ ఈజ్ ద డ్రోన్. మీరు చూస్తున్నారు కదా, DJI 4K మినీ ఫ్లైమోర్ కాంబో ప్యాక్. మొత్తం ఫ్లైమోర్ కాంబో ప్యాక్ అంటే యూ గెట్ అడిషనల్ బ్యాటరీ ప్యాక్స్ అండ్ ప్రొపెల్లర్స్ అన్నీ వస్తాయి. ఫోన్ ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. దీంట్లో ఇలా లాగిన తర్వాత ఇక్కడ ఫోన్ అటాచ్ చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి ఫోన్ని, ఈ రిమోట్ కంట్రోల్. దెన్ ఇట్ బికమ్స్ ద స్క్రీన్. అలాంటప్పుడు దెన్ మీరు ఫ్లై చేయొచ్చు. ఓకే, ఎనీవే సో ఫ్లై చేద్దాం అనుకున్నాను ఇప్పుడు. బట్ వీరి ఇంట్లో పడుకొని ఉన్నాడు. సో ఇప్పుడు నేను ఫ్లై చేయట్లా, వాడిని ఒంటరిగా వదిలేసి నేను వెళ్ళలేను. అలాంటప్పుడు ఇంకో విషయం చెప్తున్నాను, వెరీ గుడ్ న్యూస్. దట్ ద థింగ్ ఈజ్ నేను విజయవాడ నుంచి ట్రావెల్ చేయబోతున్నాను ఈ మంత్ ఎండింగ్లో. ఇంకొక దాదాపు 20 రోజులు మిగిలి ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ టు ఎ వెరీ మైండ్ బ్లోయింగ్ అండ్ అమేజింగ్ ప్లేస్. ఆ ప్లేస్ ఏంటంటే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో ఆ ప్లేస్కి నేను ట్రావెల్ చేయబోతున్నాను. మీరు తప్పకుండా ఆ సిరీస్ మొత్తం మిస్ చేయకూడదు, చాలా బాగుంటుంది. అండ్ ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ డెఫినెట్లీ ఎస్. నేనేమనుకున్నానంటే ఐ థింక్ 10 days వరకు నేను ఏ వ్లాగ్స్ అప్లోడ్ చేయను. బికాజ్ అక్కడ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో సిగ్నల్స్ ప్రాపర్గా లేవంటున్నారు. అలాంటప్పుడు టైం కూడా నా దగ్గర పెద్దగా కుదరదు. నేను మొత్తం ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి దాని తర్వాత టైర్డ్గా అయిపోయి రాత్రిపూట హోటల్ రూమ్కి వచ్చేసి అండ్ మళ్ళీ నేను ఎడిటింగ్ చేయాలంటే ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ ఫర్ మీ. బట్ నేనేమనుకుంటున్నానంటే డ్రోన్ కూడా ఎందుకు తీసుకున్నాను అంటే జస్ట్ బికాస్ దిస్ టైం నేను ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాను, మంచి ఒక ఐడియాలజీతో ఉన్నాను. నేనేంటంటే నా మొత్తం ఈ ఎక్విప్మెంట్స్తో నేను ఈసారి వెళ్ళే ట్రావెల్కి ఒక మంచి కాంటెంట్తో, మంచి వీడియోగ్రఫీతో నేను రావాలని అనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను ఒక మంచి వీడియో తీయాలంటే నేను డ్రోన్ కూడా దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేశాను. నేను ఈసారి ఈ ట్రిప్కి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. నేను వెయిట్ చేస్తున్నాను. ఈ 20 days త్వరగా పాస్ అయిపోతే దాని తర్వాత నేను ట్రావెల్ చేయిస్తాను మళ్ళీ అండ్ ఒక మంచి వీడియోతో వస్తాను. నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఐఎమ్ లైక్ నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతాను ఎంత ఎక్సైటెడ్గా ఉన్నాను. మీకైతే అర్థమైపోతుంది కదా నా మాటలతో. అండ్ వన్ మోర్ థింగ్ దట్ వీర్ లేచాను. ఓ మై గాడ్. ఓకే, వీర్ గుడ్ మార్నింగ్ అయిపోయింది. వీరేమో లేచిపోయాడు ఇప్పుడు. సే గుడ్ మార్నింగ్. ఓకే, ఎనీవే సో గైజ్ మై బేబీ, ఓ మై బేబీ. కెమెరా చూడగానే కొంచెం ఫీల్ బెటర్. నవ్వుతాడు వీడు ఎప్పుడు కెమెరాని చూసి. ఓకే, వీడికి ఇప్పుడు మైక్ చూస్తున్నాడు. ఎనీవే సో గైస్ ఇది మొత్తం.
నేను ఈ గుడ్ న్యూస్ మీతో షేర్ చేయాలనుకున్నాను. యాజ్ అ మేల్ పర్సన్స్ మనకు కూడా చిన్న చిన్న విషయాలు ఉంటాయి, వస్తువులు ఇలా కొంటే మనకు కూడా హ్యాపీనెస్ వస్తుంది, చాలా అంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ రీసెంట్గానే నేను కూడా డ్రోన్ని ఫ్లై చేయడం స్టార్ట్ చేశాను. స్టార్టింగ్లో ఫ్లై చేసినప్పుడు చాలా భయం వేసింది, అమ్మో ఎక్కడ వెళ్ళిపోతుంది ఏంటి, ఫ్లై చేయగానే పడిపోద్దా, ఇరిగిపోద్దా, ఏదైనా అవుతుందా అని భయం వేసింది. బట్ లేటర్ ఆన్ వెన్ యూ ఫ్లై మీకు అర్థమైపోద్ది ఎలా ఫ్లై చేయాలి. లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్, కంట్రోల్స్ కూడా అలా ఉంటాయి కాబట్టి అలా అనిపిస్తుంది. అండ్ ఇది మొత్తం గైస్. సో నేను కూడా ప్రాక్టీస్ చేస్తాను. ఈ మధ్యలో ఈ 20 రోజులు మన టైం ఉంది, ఈ 20 డేస్లో డ్రోన్ ఎలా ఫ్లై చేయాలి ఇదంతా ప్రాక్టీస్ చేసి దాని తర్వాత మనం అండమాన్లో మంచి ఫుటేజ్ రికార్డ్ చేస్తాం. సో గైస్ ఇది మొత్తం ఇవాళ బ్లాగ్ ఇక్కడే కొడతాను. యాజ్ ఐ సెడ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అలాగే మళ్ళీ మనం రేపు కలుద్దాం.